పాస మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకు చేరుకున్నారు. ఇక ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఇక ఇప్పటికే మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పాసమైలారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మనకు విజువల్ కనిపిస్తుంది. అటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా అక్కడ పరిస్థితిని స్వయంగా అక్కడ పరిశీలించి తెలుసుకుంటున్నారు. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా వారు స్వయంగా అక్కడ ఉండి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ముమ్మరం అవుతున్నాయి. మృతుల సంఖ్య అయితే ప్రస్తుతం 45కు చేరుకుంది. ఈ తరుణంలో అటు వైద్య అధికారులకు కూడా సూచనలు జారీ చేశారు. వెంటనే వైద్య సాయం కూడా అందాలంటూ కూడా వాళ్ళు సూచనలు అయితే జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఏ రకంగా జరుగుతున్నాయి, వైద్య సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై అక్కడి డాక్టర్లను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఇప్పటికే అటు మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క అక్కడ స్పాట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఆయన కూడా పరిస్థితిని చూస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ రకంగా జరిగాయి, ఇక ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఇవన్నీ విషయాలను కూడా తెలుసుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఎవరెవరు చికిత్స అందుతున్న ఆ బాధితులను కూడా ఆయన నేరుగా వెళ్లి పరామర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇక డాక్టర్లకు కూడా ఎప్పటికప్పుడు ఆ విషయాల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
ఇసుక ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య 55కు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక శిథిలాల కింద ఉన్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మనం ఆ విజువల్స్ ని మనం జీ తెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ క్రెయిన్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ శిథిలాలని తొలగించే ఏదైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ సహాయక చర్యల్లో భాగంగా అటు ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఈ సహాయక చర్యలను సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక బాయిలర్ హై ప్రెషర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ పేలుడు సమయంలో ఏకంగా అక్కడ 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనం అయిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ఈ ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అయితే పెరిగినట్లు సమాచారం. ఇక పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఈ పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. ఇక మొత్తం మీద అయితే అక్కడ చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ముమ్మరం జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి దగ్గరుండి కూడా వాటిని వేగవంతం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు సంబంధించి ఇంకా మృతదేహాలకు వెలికితీత అయితే కొనసాగుతుంది. అయితే అధికారికంగా 36 మంది మృతదేహాలను అయితే గుర్తించామని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ 46 మంది మృతదేహాలు అయితే వెలికితీసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే ఈ పరిశ్రమ వద్దకు వచ్చారు. ఇక్కడ పరిశ్రమ పేలుడు ఘటన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే సిగాచి పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ ఎలా ఉంది, మృతదేహాలు ఒకవేళ ఈ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల పరిస్థితి ఏంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, రియాక్టర్ పేలుడు సమయంలో ఎవరెవరు ఉన్నారనే విషయాలను అయితే అక్కడ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే దీనిలో ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు 147 మంది కార్మికులు అయితే విధులకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆ విధులకు హాజరైన సమయంలోనే అంటే రియాక్టర్ దగ్గరలో 57 మంది కార్మికులు ఉన్నారని చెబుతున్నారు. వారిలో ఇప్పటి వరకు అయితే 46 మంది చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా కొంతమంది మృతదేహాలు వెలికి తీయాల్సి ఉంది. ఆ రియాక్టర్ ఉన్న ప్రదేశంలో బిల్డింగ్ ఉండడంతో పైకప్పు పూర్తిగా కుప్పకూలి కిందికి పడిపోయింది. దాంతోనే చాలా మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి మృతదేహాలు వెలికి తీసే క్రమంలోనే కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్, ఇతర మంత్రులు కూడా ఈ ప్రదేశాన్ని అయితే పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సందర్భంలో ఇక్కడ అసలు ఏం జరిగింది, రియాక్టర్ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మంత్రి తెలియజేస్తున్నారు. అయితే ఒకటి ఈ సిగాజీ పరిశ్రమ భద్రతా లోపాల కారణంగానే ప్రాణహాని ఎక్కువ జరిగిందని అయితే ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కార్మికులు ఉంటారు పనిచేసే వాళ్ళలో. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 30 మంది గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వారు కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల వారే. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే ఆ మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండడంతో పటాన్చేరులోని ఆసుపత్రిలో మార్చిలో వాటిని ఉంచారు. ఆ ఆసుపత్రిలో ఆ మృతదేహాలు పరిశీలిస్తే మాత్రం అవి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. వాటికి DNA పరీక్ష చేసిన తర్వాత తప్ప ఎవరు ఎక్కడి వారు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా సంబంధించి పోలీసులు ఈ పరిశ్రమ వాడ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీడియాని కావచ్చు, తర్వాత ఇతర పరిశ్రమలో పనిచేసే కార్మికులను కూడా పరిశ్రమ వైపు వెళ్ళనివ్వడం లేదు. సిగాచి పరిశ్రమ పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. అటు జిల్లా అధికారులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారులు, ఫారెస్ట్, తర్వాత ఏదైతే అగ్నిమాపక శాఖ, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో పరిశ్రమకు సంబంధించి
పొల్యూషన్ బోర్డుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి అయితే పరిస్థితి వివరిస్తున్నారు. రైట్ నగేష్. ఇక బాయిలర్ హై ప్రెషర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అటు ఏదైతే అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇక పేలుడు సమయంలో అక్కడ ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మరొక అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కూడా ఉన్నారు మంత్రులు. వారందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ముమ్మరంగా అటు అధికారులకైతే సూచనలు అయితే జారీ చేస్తున్నారు. మరొక మనం చూస్తున్నాం జీ తెలుగు స్క్రీన్ పైన 4 బాక్సుల్లో కూడా అటు ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఏ రకంగా జరుగుతుంది ఒక స్క్రీన్ లో అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వెళ్తున్న ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క అక్కడ శిథిలాలు పరిస్థితి ఏంటి, క్రెయిన్స్ కూడా అక్కడ జేసీబీ సహాయంతో శిథిలాన్ని తొలగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ బాక్స్ లో మనం చూస్తున్నాం డ్రోన్ విజువల్స్ తో పూర్తిగా అక్కడ ధ్వంసమైన పరిస్థితిని మనం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన చూడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూడడం జరుగుతుంది అక్కడ ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. పరిస్థితి ఏంటో కూడా శిథిలాన్ని తొలగించే ప్రయత్నం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు మంత్రులతో ఆ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? ఏంటి సిచ్యువేషన్? పటాన్ చెరు సమీపంలోని పాష మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడుకు సంబంధించి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అధికారికంగా 58 మందిని ట్రేస్ చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎవరైతే ఈ 58 మందిలో గుర్తించిన వారు మాత్రం 34 మంది ఉన్నారు. అయితే కొంతమందిని మాత్రం ఇంకా డెడ్ బాడీస్ గుర్తించలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే రియాక్టర్ పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు రావడం, ఒక రియాక్టర్ పేలే సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా వెలువడంతోనే అసలు బాడీస్ గుర్తించలేని స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అధికారులు చెబుతున్నది ఏంటంటే 24 మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. 11 మందిని మాత్రం గుర్తించామని చెప్తున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరిగినట్లుగా తెలిసింది. అయితే అధికారులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. అధికారులు చెబుతున్న రికార్డు ప్రకారం అయితే 36 డెడ్ బాడీస్ రికవరీ అయ్యాయని, 35 డెడ్ బాడీస్ రికవరీ అయ్యాయి. వాటిలో 24 గుర్తించాము, 24 గుర్తించలేదు, 11 గుర్తించామని చెప్తున్నారు. అయితే ఈ డెడ్ బాడీస్ సంబంధించి ఎక్కువ మంది వలస కార్మికులే ఉండడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తర్వాత ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఇందులో వలస కార్మికులుగా, డైలీ వేజ్ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. ఈ సిగాజీ పరిశ్రమ కావచ్చు, ఈ పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కావచ్చు. వారికి 12 గంటల వర్కింగ్ అవర్స్ ఉంటుంది. ఈ 12 గంటల వర్కింగ్ అవర్స్ స్థానికులు చాలా మంది ఆసక్తి చూపరు కాబట్టి వలస కార్మికుల్ని తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది కాంట్రాక్ట్ లేబర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సిగాజీ పరిశ్రమలో కూడా నిన్న ఉదయం 9:30 గంటలకు జరిగిన ప్రమాదంలో దాదాపు 60 మంది ఈ రియాక్టర్ పేలిన ఘటనా స్థలంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే వారిలో 58 మంది ట్రేస్ చేశారు. అంటే కొంతమంది చనిపోవడం, కొంతమంది గాయాల పాలవడం అది జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఈ శిథిలాలు వెలికి తీస్తే తప్ప ఎంతమంది ఉంటారనేది ఒక క్లారిటీ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చి పూర్తి స్థాయిలో విషయాలైతే తెలుసుకుంటున్నారు. నిన్ననే ఈ ప్రమాదం జరిగిన వెంటనే విచారం వ్యక్తం చేసినప్పటికీ అది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పాషమేళరంలోని సిగాజీ పరిశ్రమను ఇప్పుడే పరిశీలించారు. ఇక్కడ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ తో పాటు ఇతర నాయకులు, స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, తర్వాత ఇతర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి పరిస్థితిని అయితే వివరిస్తూ ఉన్నారు. ఏవైతే సిగాజీ పరిశ్రమలో జరిగిన పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో దాదాపు 2-3 గంటల పాటు
ఆ కంపెనీలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్పారు. ఆ ఎమర్జెన్సీ కింద ఇప్పటికైతే ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ టీం వచ్చి పూర్తి స్థాయిలో ఈ పరిశ్రమలో ఏవైతే శిథిలాలు ఉన్నాయో వాటిని అయితే తొలగించారు. శిథిలాల తొలగింపు క్రమంలోనే కొన్ని బాడీస్ అయితే బయటపడుతూ ఉన్నాయి. ఆ బాడీస్ ఎవరివి అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో చాలా వరకు వాటిని ముందుగా పటాన్చేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మార్చిలో వాటిని భద్రపరిచారు. ఆ బాడీస్ కు DNA పరీక్షలు చేస్తే తప్ప ఎవరనేది క్లారిటీగా తెలుస్తుంది. దీంతోనే ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలు వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల కార్మికులు కావడంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది స్టేట్ వైడ్ కాదు, నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండి మృతుల సంఖ్య దాదాపు 50కి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడైతే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే అనధికారికంగా 46 మంది మృతి చెందారని చెబుతున్నారు. కానీ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 35 మంది అయితే మృతదేహ 35 అయితే వెనక్కి తీయడం అయితే జరిగింది. కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారైతే వారి కుటుంబ సభ్యులు అర్ధనాదాలతో అక్కడ ఆసుపత్రులు రోదనలు అయితే మిన్నంటే అని చెప్పుకోవచ్చు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరచూస్తే వాళ్ళు చెప్తున్న విషయాలు చాలా మనసు కరిగే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన పరిస్థితిని వాళ్ళు వివరిస్తున్న సందర్భంలో అది అసలు పరిశ్రమలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదం జరిగిన టైం తర్వాత కూడా మృతదేహాలను తీయడంలో కొంత నిర్లక్ష్యం ఏర్పాటు కావడం, తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యం, అధికారులు పోలీసులు సకాలంలో స్పందించకపోవడం అనేది ఇక్కడ చాలా నిర్లక్ష్యానికి నిలువడద్దంగా నిలిచిందన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ ఆసుపత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఈ ఘటనా స్థలంలో పరిశీలన చేసిన తర్వాత నేరుగా ఏదైతే పటాన్చేరులో ఉన్న ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో కార్మికులు వారి దగ్గరకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. అక్కడికి వెళ్లి ఆయన నేరుగా ఆ ప్రమాద ఘటన ఎలా జరిగింది, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కార్మికుల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేయవచ్చు. అయితే ఈ పరిశ్రమ ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ప్రదేశం పరిశీలన తర్వాత మీడియాతో కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడుతూ ఏదైనా ఎక్స్గ్రేషియా కానీ ప్రకటించవచ్చు. చనిపోయిన కార్మికులకు, గాయపడిన కార్మికులకు అయితే ఎక్స్గ్రేషియా ఇస్తారని అయితే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఏసీగా తెలంగాణ చరిత్రలోనే పెను ప్రమాదంలో పాసమైలారం ఘటన ఒకటిగా చెప్తున్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీని తయారీకి తీసుకొచ్చిన డ్రైయర్స్ ఏదైతే పేలుడు సంభవించిందో ఇదే ఒక కారణమని మనకు తెలుస్తుంది. అయితే డ్రైయర్ సరిగా క్లీన్ చేయకపోవడం, ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో ఈ పేలుడు జరిగిందని అటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ ముడి ఔషధాన్ని క్లీన్ చేయడానికి ఏదైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే యూజ్ చేస్తారో అది పూర్తిగా నిషేధం. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని యూజ్ చేయకూడదు. కానీ ఈ ఏదైతే ఔషధం ముడి చమురుని ఏదైతే క్లీన్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని యూజ్ చేస్తారో అందువల్ల ఇది కూడా ఒక రకంగా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒక రీజన్ అని తెలుస్తుంది. మరోపక్క బ్లోయర్ హ్యాండ్లర్ కూడా అది క్లీన్ చేయకపోవడం, బ్లోయర్ హ్యాండ్లర్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే కనుక అది టెంపరేచర్ ని అదిగా మెయింటైన్ చేసేది. కానీ అక్కడ బ్లోయర్ హ్యాండ్లర్ ని క్లియర్ చేయకపోవడం, దాన్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైతే పూర్తిగా అసమర్థత లోపం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని ఏది పట్టించుకోకపోవడం వల్ల ఇంత పెద్ద కారణానికి, ఇంత పెద్ద ప్రమాదానికి ఇది ఒక కారణం అని అటు అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ఈ ఏదైతే స్ప్రేయర్ డ్రైయర్ లో ఈ రసాయన మిశ్రమ ప్రక్రియలో ఈ ఏదైతే డిగ్రీస్ ఏదైతే ఉంటుందో అది క్రమంగా పెరిగిపోతుంది. కాబట్టి అది పెరిగేదాన్ని తగ్గించడానికి బ్లోయర్ హ్యాండ్లర్ అయితే వినియోగిస్తారు. కానీ ఆ టైంలో అది క్లీన్ గా లేకపోవడం వల్ల కూడా పూర్తిగా ఈ ప్రమాదం సంభవించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ అక్కడ? 150 మంది అదే కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో ఉదయం డ్యూటీకి వెళ్లి కొద్దిసేపట్లో పని ప్రారంభమవుతున్నటువంటి ఎగ్జాక్ట్ 9 గంటల ప్రాంతంలోనే నిన్న ఈ రియాక్టర్ బ్లాస్ట్ అయ్యి
దాంట్లో ఉన్నటువంటి 150 మంది కార్మికులు చెల్లా చెదులుగా ఎక్కడికక్కడ పడిపోవడము, కొంతమంది కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఆ బిల్డింగ్ లో నుంచి ఎగిరొచ్చి కొన్ని మీటర్ల దూరం వరకు పడ్డటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ప్రజలంతా కూడా ఉలికి పడ్డారు. పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఏదైనా జరిగిందా, సుమారు 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా భూమి అంతా వైబ్రేట్ అయినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. వీటన్నిటిపై కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళని క్షేమంగా గుర్తించి వాళ్ళని బయటికి తీసి వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మొత్తం నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇప్పటి వరకు 42 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ 42 మందికి చెందినటువంటి శవాలు కూడా ఇప్పటికే లభ్యమయ్యాయి. ఎవరు అనేది గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొగ ఆడ అనే ఒక తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మొత్తం ఆ రియాక్టర్ బ్లాస్ట్ కి మంటలు ఒక్కసారిగా అమలుకోవడము, ఆ మంటల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఒక్కసారిగా సజీవ దహనం అయిపోవడము, అదే రియాక్టర్ బ్లాస్ట్ కి భారీ శబ్దాలతో కూడినటువంటి సౌండ్స్ తో ఒక్కసారిగా 2 అంతస్తుల భవనం అంతా కూడా వారి పైన పడిపోవడము, ఆ కెమికల్స్ అంతా కూడా ఒకదానికొకటి అంటుకొని ఇంకాస్త this person can take a decision. If he is not competent authority, we are going to deal with him also. Tomorrow they will say that he is not authorized person. How come he has? No, Mr. Chandu. This question is: do you have a board resolution authorizing you to take? First, you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally, they may say. Tomorrow they will say that he is not authorized person. He is looking after crisis management. He is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, ఎవరున్నారా? Director factories, no. ఏం పేరు నీ పేరు? రాజగోపాల్. హ్యావ్ యూ నువ్వు ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసినావా? ఓకే, అంటే మొత్తం ఓవరాల్ గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? ర్యాండమ్ చేస్తారా, స్పెసిఫిక్ గా ట్రయల్ చేసిండ్రా? దానికి ఏమైనా కంప్లైంట్ ఉందా? అది మాకు వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్ గా చూస్తారు. అది మాకు సబ్మిట్ చేయరు సార్, ఇన్స్పెక్షన్ చేసినప్పుడే చూస్తారు సార్. ఇప్పుడు దెర్ ఆర్ 2 issues. ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది బాయిలర్స్ ను చేయాలా, డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా. ఇప్పుడు మీరు దీని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా, వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిండ్రా చేయలేదా? సో Okay. The mic, I will reply. Mukhyamantri, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention. What are the lacunas in the plant? They are supposed to rectify this. So I just told Secretary Garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here, actually, the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of this dust and
crystalline cellulose being a combustible form, it burst and it is created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angle which needs to be done. I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. కిషోర్, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్. సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డెఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తున్నారు? ఓకే. అరవింద్, who is looking after all these issues? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేషన్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ను ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది, ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరిని కూడా లైన్అప్ చేయండి. ఈరోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్. దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care.
Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So government किससे बात करना, कौन किससे negotiate करना, how to conclude, how to negotiate. We should have some action plan from our side and from their side. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are three verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there? So this is the time to act with humanity. So this is not you cannot see as an accident. No, company has to think in a way. More than 24 hours over, no? Where is your management, MD, who is the right person? He has to come, no? The major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no? He has to come. Ask him to come and meet our district minister and labor and employment minister.